ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చిన్న ఇన్వెస్టిగేషన్ పనిలో ఫోన్ ట్రాపింగ్ ఎక్విప్మెంట్ని అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ట్రాపింగ్ మెషిన్ ద్వారా ఎవరి కాల్స్ అయినా వినొచ్చు. సరే, ఆ నెంబర్ చెప్పు. వాళ్ళ నా నెంబర్ చెప్పు. షట్, ఏమైంది సంధ్య గారు? ఆ అమ్మిరాజు వీర్రాజు ఫోన్ లాక్కొని కూర్చున్నారు. ఎలా ఇప్పుడు? వీళ్ళు ఫోన్ ఆన్ చేసిన వెంటనే మనకిక్కడ తెలుస్తుంది. సంధ్య గారు, వాళ్ళని ఎలా అయినా పట్టుకోవాలి, లేకపోతే కావేరి జీవితాన్ని ఆ వీడియో అడ్డం పెట్టుకుని నాశనం చేస్తారు. సరే, వాళ్ళ ఇన్ఫర్మేషన్ సేఫ్ సైడ్గా మా కమాండ్ కంట్రోల్ రూమ్కి మెసేజ్ చేసి మనం కూడా ఓపిక్గా వాళ్ళ మొబైల్స్ ఆన్ చేసే వరకు ఎదురు చూద్దాం. అలాగే సంధ్య గారు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! ఏంటి అరుస్తున్నావు? విహారీ, ఏమైంది నాన్న? లక్ష్మిని వెతికి తీసుకొస్తానని చెప్పిన నువ్వు అత్తయ్య అత్తయ్య అని అరుస్తూ వచ్చావేంటి? ఏమైందిరా? లక్ష్మి కనిపించిందా? నిన్నేరా? లక్ష్మి ఏది? ఏంట్రా, ఏం మాట్లాడవు? మాట్లాడాల్సింది నేను కాదు, నోరు తెరిచి లక్ష్మి గురించి చెప్పాల్సింది ఈ అంబిక అత్తయ్య. ఏంటంటున్నావు? చెప్పత్తయ్య, నువ్వు లక్ష్మిని ఎక్కడికి పంపించేశావు? నేను లక్ష్మిని పంపించడం ఏంటి? అది ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో దాంతో నాకేం సంబంధం? నువ్వే కావాలని లక్ష్మి చేత ఎండి పోస్ట్కి రాజీనామా చేయించి మరి తనని ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేశావు. ఎందుకత్తయ్య లక్ష్మి మీద నీకంత కక్ష? అది మాత్రం చెప్పు చాలు. విహారీ, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అత్తయ్య, అవన్నీ తర్వాత అసలు లక్ష్మిని నువ్వు పంపించేసావా లేదంటే నువ్వు ఎక్కడైనా దాచిపెట్టావా? నేను దాన్ని దాచిపెట్టడం ఏంటి? నేను దాన్ని పంపించడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంటే అసలు లక్ష్మి నీకు అడుగడుగున అడ్డుపడుతుంది, నీ ఆటలన్నీ చెల్లకుండా ఆపుతుంది. అందుకే లక్ష్మిని ఏదో చేశావు. నాకు అంత కర్మ పట్టలేదు. మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర 200 ఎకరాల పొలం విషయంలో నువ్వేం చేసావో నాకు తెలుసు. ఏమైందిరా? విహారీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏంటి? 200 ఎకరాల పొలం ఏంటి? అసలు అంబిక ఏం చేసిందిరా? అవును, ఆ పొలం లాక్కోవాలని నేను లక్ష్మిని తీసుకెళ్లిన మాట వాస్తవమే. ఆస్తి ఎవరిది? ఆస్తి ఎవరిది? మనది. దానికెవరికో దారదత్తం చేస్తూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను నేను? అంటే అంటే నాకేం చెయ్యాలో ఏం చెయ్యకూడదో కూడా తెలీదు అనుకుంటున్నారా? అలా తెలియకుండానే ఇన్ని రోజులు నువ్వు తిరిగి వచ్చే వరకు బిజినెస్లు ఆస్తులు నేను చూసుకుంటూ ఉన్నానా?
ఆస్తిని ఆ లక్ష్మి దగ్గర నుంచి కాపాడాలని చూశాను. మీలాగా నేను కూడా అలా దానాలు ధర్మాలు చేసుంటే మన ఆస్తిలా నిల్చేదా? మన బిజినెస్ లో ఇంత గ్రోత్ వచ్చేదా? చూడు, నాకు మన ఆస్తులు మన పేరు మీద ఉండడమే ముఖ్యం. అందుకే ఇలా చేశాను. అంబిక, వాడేదో తెలియక అన్నాళ్లే. అలా ఎలా అంటాడో దినా? ఇంట్లో నుంచి ఒక పని మనిషి వెళ్లిపోతే దానికోసం సొంత మేనత్తని నిలదీస్తున్నాడు. అత్తయ్య, లక్ష్మి పని మనిషి కాదు. నీకు 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 వాళ్ళకి ఆ లక్ష్మి ఇంట్లో మనిషేమో, నాకు మాత్రం పని మనిషే. అది అలానే ఈ ఇంట్లోకి వచ్చింది. నేను దాన్ని అలానే గుర్తు పెట్టుకుని చూస్తాను. హ, అలాంటి దానికోసం సొంత వాళ్ళని నిలదీస్తావా? నాకు జరగాల్సిందే, ఇలాంటి శాస్తి బాగా జరగాల్సిందే. ఇదిగో, హ, మీ అమ్మని చేసుకుని నిన్ను కన్న కొన్ని సంవత్సరాలకే మీ నాన్న పోయాడు. నేను నా కలల్ని వదిలేసుకుని ఈ ఇంటి కోసం, మీకోసం మగరాయిళ్ళ ఇలా నిలబడి రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మానేసి మన ఆస్తుల్ని కాపాడి బిజినెస్ల్ని ఈ స్థాయికి తీసుకొస్తే హ, ఇప్పుడు ఇప్పుడు నన్ను పట్టుకుని ఇలా అంటున్నావా? నాకు ఇలా జరగాల్సిందే, ఇలా బాగా జరగాల్సిందే. మీ అందరికీ ఇదంతా చేస్తున్నందుకు నాది నాదే తప్పు, నాదే తప్పు. చాలా బాగా బుద్ధి చెప్పారు మీరు. అయినా అది కాదురా విహారీ. ఏ రోజైనా ఇంట్లో వాళ్ళ గురించి ఇంతలా ఆవేశపడని నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆ పని మనిషి గురించి ఏంట్రా ఇంతలా ఇరగ తీసుకుని మాట్లాడుతున్నావు? నీకేంట్రా అదంటే అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? పిన్ని ఆగు, పిన్ని ఆగు సహస్ర. నువ్వు వాడిని అడగడానికి ఆలోచిస్తావేమో, నేను ఆలోచించను. చెప్పరా, ఏంట్రా నీకు తనంటే అంత ఇంట్రెస్ట్ ఏంటి? అంబిక, ఆడపిల్ల లేనప్పుడు తన గురించి ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అయ్యో అంబిక, వాడేదో ఆవేశంలో అన్నాళ్లే. ఎవరికుండదు అది నా ఆవేశం, ఎవరికుండదు. అక్క, ఆడపిల్ల అంటున్నారు, పెళ్ళైనప్పటి నుంచి మొగుడుతో ఉండనివ్వకుండా ఈ ఇంట్లోనే ఉండనిస్తున్నారు. వీడేమో ఎప్పుడు లక్ష్మి లక్ష్మి అని కలవరిస్తూనే ఉంటాడు. అదేమో విహారి గారు విహారి గారు విహారి గారు అని వీడు చుట్టే తిరుగుతూ ఉంటుంది.